మనం మధురనగర్లో ఉన్న రేలంగి నరసింహరావు గారిని మీట్ అవడానికి వచ్చామండి. సో సార్ని కలిసి మంచి విషయాలు తెలుసుకుందాము. కెమెరామెన్ సుబ్బుతో మీ అను రండి. హాయ్ సార్. ఏమా ఏంటి కొత్త ఛానల్ స్టార్ట్ చేశారట? అవును సార్, స్టార్ట్ చేసాము. అను క్రియేషన్ వర్క్స్ అని. అను క్రియేషన్ వర్క్స్. ఓకే, వెరీ గుడ్. సో మొదటి ఇంటర్వ్యూ మీతోనే స్టార్ట్ చేసి వెరీ నైస్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. నీదే ఆలస్యం అమ్మా ఇంకా. ఓకే సార్, మీ బాల్యం అండ్ విద్యాభ్యాసం ఎలా జరిగిందో చెప్తారా సార్? నాకు పెద్ద క్వాలిఫికేషన్స్ ఏమి లేవు నాకు. నేను పాలకొల్లులో, వెస్ట్ గోదావరి పాలకొల్లులో పుట్టాను. అక్కడే ఎంఎంకే మున్సిపల్ హై స్కూల్ అని దాంట్లో చదివాను. చదివిన తర్వాత నాన్నగారు డాక్టరు. ఆయన నన్ను డాక్టర్ని చేయాలనుకున్నారు. కానీ విధాత పైన రాశాడు డైరెక్టరు అని. అంటే మా నాన్నగారు అనుకున్నాడు, విధాత ఏమో డై అన్నాడు. సో ఆ విధంగా ఏం జరిగిందంటే కాలేజీ వెళ్ళాను. మాది సెవెంత్ ఫామ్ కోర్సు అంటే ఇప్పుడు జనరేషన్ మీకు ఎవరికి తెలీదు. అది హైయర్ సెకండరీ స్కూల్ అంటే ఇప్పుడు సెకండరీ స్కూల్ అంటారు ఇప్పుడు. అంటే 10th వరకు ఉండి తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. బట్ వేరాజ్ సెవెంత్ ఫామ్ కోర్స్ అంటే 7th ఫామ్ అంటే 10, 11th, 12th క్లాసెస్ అప్పట్లో అవి ఉండే. సో దాంట్లో చదివానండి నేను. చదివి అక్కడి నుంచి మళ్ళీ నేను ఏం చేశానంటే ఎంబీబీఎస్కి వెళ్ళడానికి మెరిట్ మార్క్స్ రాకపోతే మళ్ళీ చదివాను నేను. మళ్ళీ చదివి 2వ ఏడాది మళ్ళీ చదివాను కావాలని. మెరిట్ మార్క్స్ వచ్చినాయి. కానీ ఆ ఏడాది గవర్నమెంట్ ఏం చేసింది, మన ఎంట్రన్స్ ఎగ్జామ్ అని పెట్టింది. అప్పటి వరకు చదివి వెక్స్ అయిపోయిన వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేటప్పటికి చాలా చిరాకు వచ్చేసింది. అయినా కూడా ఎంట్రన్స్కి వెళ్ళాం. 86% వచ్చింది. బ్రహ్మాండం అనుకున్నాను. సీట్లు సెలక్షన్లో 87తో ఆగిపోయింది ఎంబీబీఎస్. దాంతో ఇంకా నేను చదువుకోలేదు. ఇంకా నేను అది జరిగింది నా విద్యాభ్యాసం. అది అక్కడతో పునఃస్టాప్ పడిపోయింది. బీఎస్సీ ఫస్ట్ ఇయర్తో పునఃస్టాప్ పడిపోయింది. మీరేమైనా జాబ్ ఏమైనా చేశారా సార్? అలానే మీ వివాహం కూడా ఎప్పుడైంది? నేను అసలు జాబే చేయలేదమ్మా. జాబ్ చేయకుండా నేను ఏం చేశానంటే ఇంకా వెక్స్ అయిపోయి చదువు మానేశాను. మానేస్తే నాన్నగారు నాకు చదువు మానేయడం చూసి ఆయనకి చాలా వర్రీ అయిపోయారు ఆయన నాన్నగారు. అయితే ఆయన ఏం చేశారంటే ఆయనకి నాటక రంగం మీద మక్కువ ఉందండి. ఆయన ఎప్పుడు నాటకాలు ఆడేవాళ్ళకి మా హాస్పిటల్లో రాత్రులు రిహార్సల్కి ఇవ్వడం, తర్వాత నాటక పోటీలకి వెళ్ళడానికి డబ్బులు కట్టడం ఇవన్నీ చేసేవారు నాన్నగారు. ఆ ఇంట్రెస్ట్ మీద ఆయన ఏం చేశారు, నన్ను సినిమా ఫీల్డ్కి తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు ఆయన, నేను అప్పట్లో చదువుకునే రోజుల్లో ఒక చిన్న కెమెరా ఉండేది నా దగ్గర. ఆ కెమెరాతో ఫోటోలు తీసేవాడిని నేను చక్కగా. ఫ్రెండ్స్ అందరికీ పార్కుల్లోకి తీసుకెళ్ళి ఫోటోలు తీసేవాడిని, అద్భుతమైన ఫోటోలు. అప్పట్లో మేము చదువుకునే రోజుల్లో మన ఇద్దరు మిత్రులని నాగేశ్వర గారి సినిమా వచ్చింది. అది ఎలా తీశారు, ఆ టెక్నిక్ ఏంటి అని అడిగి తెలుసుకున్నాను నేను చాలామందిని. అడిగితే చెప్పారు వాళ్ళు, ఒక హాఫ్ క్లోజ్ చేసి ఒక హాఫ్ ఎక్స్పోజ్ చేసి మళ్ళీ ఇది క్లోజ్ చేసి దీన్ని ఎక్స్పోజ్ చేస్తే కరెక్ట్గా వస్తుంది జ్యువెల్ రోలు అన్నారు. అలాంటి ఎక్స్పెరిమెంట్ చేశాను నేను.
ఇవన్నీ చూసి నాన్నగారు ఏం చేశారు, సరే ఓకే అలాగా స్టేజ్ అనుభవం ఉంది కదా అబ్బాయికి, సినిమా ఫీల్డ్కి తీసుకెళ్ళి కెమెరా డిపార్ట్మెంట్లో జాయిన్ చేద్దామని సినిమా ఫీల్డ్కి తీసుకొచ్చారు. ఆ విధంగా సినిమా రంగంలో నేను అడుగు పెట్టాను. నా మ్యారేజ్ సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత మ్యారేజ్ అయింది. నాకు 79లో మ్యారేజ్ అయింది. నేను అప్పటి వరకు నేను అసోసియేట్గా, అసిస్టెంట్గా, కో డైరెక్టర్గా పనిచేస్తూనే ఉన్నాను. ఫస్ట్ పిక్చరు ఇక్కడికి వచ్చిన తర్వాత కెమెరా డిపార్ట్మెంట్ అన్నాడు కదా, వచ్చిందని నాన్నగారికి సంబంధించిన మిత్రులు అందరూ, పినిశెట్టి శ్రీరామూర్తి గారు, మన దాసరి నారాయణరావు గారు అప్పుడు సినిమా ఫీల్డ్లో ఉన్నారు, ఇంకా డైరెక్టర్ అవ్వలేదు, గురువు గారు డైలాగ్ రైటర్గా ఉన్నారు ఆయన. తర్వాత కోళ్ళ సత్యం గారిని ఒక కమెడియన్ ఆర్టిస్టు, వంగ అప్పారావు గారు ఆయన ఒక ఆర్టిస్టు, కేతా గారు అని పబ్లిసిటీ ఆర్టిస్ట్ అండి, ఆయన ఎన్టీఆర్ సంస్థకి పెర్మనెంట్గా పనిచేసేవారు. ఆయన వీళ్ళందరూ ఏం సలహా ఇచ్చారంటే, అబ్బాయికి నాటక రంగం మీద యాక్టింగ్ అనుభవం ఉంది కదా, ఎందుకు కెమెరా డిపార్ట్మెంట్లో జాయిన్ చేయడం, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ చేయండి అని సలహా ఇవ్వడంతో నాన్నగారు ఏం చేశారంటే, అప్పుడు కేతా గారు మా గురువుగారు దాసనారాయణ గారి సజెషన్ మేరకు మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే సినిమాకి అప్రెంటిస్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ చేశారు. దానికి మా గురువుగారు డైలాగ్ రైటరు, అప్పటికి డైరెక్టర్ అవ్వలేదు ఆయనండి. దానికి బివి ప్రసాద్ గారు డైరెక్టర్. బివి ప్రసాద్ గారు అంటే మట్టిలో మాణిక్యం అనే సినిమా చేశారు, నీడలేని ఆడది, ఇలాంటి సినిమాలు చేశారు ఆయన. ఆయన దగ్గర అప్రెంటిస్గా జాయిన్ అయ్యాను నేనండి. ఆ విధంగా జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ పిక్చర్కి మళ్ళీ ఏం చేశాను, గ్యాప్ వచ్చింది, అప్పటికింకా గురువుగారు డైరెక్టర్ అవ్వలేదు. అలా తిరుగుతూ ఉండగా ప్లాట్ఫామ్ మీద ఇంకొక ఆయన నన్ను రికమెండ్ చేసి ఎంఎస్ రెడ్డి గారి కంపెనీకి, అంటే ఇప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారే, జబర్దస్తి అన్నీ తీస్తున్నారు ఆయన, అంటే వాళ్ళ నాన్నగారు ఎంఎస్ రెడ్డి గారు, అంటే వాళ్ళ కంపెనీలో నన్ను జాయిన్ చేశారు. అక్కడ ఊరికి ఉపకారి అని సినిమా చలంగారితో, మా ఊరే చలంగారిది, ఆయన తీస్తున్నారు. కేఎస్ఆర్ దాస్ గారు డైరెక్టర్. కేఎస్ఆర్ దాస్ గారు అంటే మనకి ఫేమస్ మోసగాళ్ళకు మోసగాడు, యాక్షన్ సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడు ఆయన. ఆయన దగ్గర జాయిన్ చేశారు. సో ఆ సినిమాకు 1 year అలా పనిచేసాను నేను ఆయన దగ్గర. ఈ లోపల గురువుగారు డైరెక్టర్ అవ్వడం, తాత మనవడు సూపర్ హిట్ అవ్వడం, తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను. ఇంకా అక్కడి నుంచి వరుసగా ఆయన దగ్గరే అలా కంటిన్యూ అయ్యానమ్మా. ఓకే సార్, మీరు ఈ మూవీ ఫీల్డ్లోకి రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరు, అలానే మీకు మొదటి సినిమా అవకాశం ఎలా వచ్చింది, ఎవరిచ్చారు? నాకు ఈ మూవీ ఫీల్డ్లోకి రావడానికి ఇన్స్పిరేషన్ ఎంబీబీఎస్ సీట్ రాకపోవడమే. ఎందుకంటే ఎంబీబీఎస్ సీట్ వచ్చి ఉంటే నాన్నగారు లేక డాక్టర్ అయ్యి ఉండేవాడిని. ఎప్పుడైతే రాలేదో నేను డిసప్పాయింట్ అయ్యి కూర్చుంటే నాన్నగారు ఇది గ్రహించి నన్ను సినిమా ఫీల్డ్కి తీసుకొచ్చారు ఆయన జనరల్గా టోటల్గా. అయితే నాన్నగారికి నేను నాటకాలు వేస్తాననే విషయం తెలుసు నేను, కానీ నాన్నగారు ఎప్పుడు నేను నాన్నగారు కంటపడలేదు. ఆయన చాటుగా ఉండి చూసేవారట. నాకు ఫస్ట్ అసలు నన్ను స్టేజ్కి పరిచయం చేసింది ఎవరంటే గుడిమెట్ల సుబ్రహ్మణ్యం గారు అని మా టీచర్. ఆయన ఏం చేశారంటే, హనుమాన్ రెడ్డి గారు అని ఒక ఆయన ఉన్నారు, పోస్టల్ డిపార్ట్మెంట్లో మేనేజర్. ఆయన దగ్గరికి తీసుకెళ్ళి నరసింహారావు స్టేజ్ మీద ఏదన్నా పెర్ఫార్మెన్స్ చేద్దాం అనుకుంటున్నాడు, ఏదన్నా ఒక ఏకపాత్రాభినయం రాసివ్వండి అన్నారు. ఏకపాత్రాభినయం అంటే ఒకే వ్యక్తి స్టేజ్ మీద చేయడం, ఇతర పాత్రలతో సంబంధం లేకుండా. ఇప్పుడు నాటిక ఇతర పాత్రలతో కూడుకున్నది. వేరే ఏకపాత్రాభినయం వచ్చేటప్పటికి సింగిల్ క్యారెక్టర్ తోటే అవతల క్యారెక్టర్ ఉన్నట్టుగానే ఊహించుకుని మాట్లాడడం, చేయడం, కట్టెన్ వెనకాల ఉన్నట్టు, సైడ్ ఉన్నట్టు, ఎదురున్నట్టు, ఎదురుగుండా ఉన్నట్టు అని మనం మైమ్ అంటాం. లైక్ దట్ ఏకపాత్రాభినయం చేయడం అండి. అది నేను రాయించుకుని నాన్నగారికి చెప్తే మళ్ళీ ఏమంటాడు ఆయన, నాన్నగారు ఎందుకంటే ఆయన ఎంబీబీఎస్కి పంపించాలనుకుంటున్నారు, వీడేంట్రా ఈ నాటకాల వాళ్ళకి తయారయ్యాడు, నా మేకప్లు వేసుకుని అది ఇది అంటారని నేను చెప్పకుండా వెళ్ళిపోయాను. అది ఆకలి కోసం అనే ఏకపాత్రాభినయం. అంటే ఒక వ్యక్తి తిండి లేక సఫర్ అవుతూ ఉన్నటువంటి స్టేజ్ మీద ఆకలి మంటలతోటి, ఆకలి బాధతోటి సఫర్ అవుతూ చేసే ఏకపాత్రాభినయం అండి. నేను స్టేజ్ మీద స్కూల్లో స్టేజ్ ఎక్కేసాను, వెళ్ళాను. ఫస్ట్ టైము
ఆ స్టూడెంట్స్ అందరినీ జనాన్ని మా టీచర్స్ని చూడగానే షివర్ అయిపోతున్నాను, షివరింగ్ వస్తుంది, చెమటలు వస్తున్నాయి, అసలు డైలాగ్ నోట్లోంచి రావట్లేదు. అయినా అక్కడి నుంచి మా రెడ్డి గారు ప్రమోషన్ నాకు ప్రాంప్టింగ్ ఇస్తున్నారు, నరసింహారావు ఇది డైలాగ్, నరసింహారావు డైలాగ్ ఇది అని. అందుడికి నేను అందుకుంటున్నాను, చెబుతున్నాను. ఈ లోపల అలాగ ప్యాన్ చేసేటప్పటికి ఓ పిల్లల దగ్గర నాన్నగారు నిలబడి చూస్తున్నారు. నాన్నగారిని చూడగానికి చెమటలు పట్టేస్తాయి నాకండి. ఇంక తీసుకుని దాంతో ఇలా తుడుచుకుంటూ చేస్తూ నోటంటూ మాట రావట్లేదు, చేస్తున్నాను. ఈ జడ్జెస్ ఏమనుకుంటున్నారు కాలేజీలో, అసలు అద్భుతంగా చేస్తున్నాడు రా బాబు, నిజంగానే ఆకలి మండలతో ఉన్నట్టుగా ఉన్నాడు ఇతను అనుకుంటున్నారు వాళ్ళు. ఏదేమైనా మొత్తం మీద నాన్నగారిని చూడకూడదు అని చెప్పి యువతల పక్కన తిరిగి మొత్తం చేస్తే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి నాకు. ఆ విధంగా నాటక స్టేజ్ మీద నేను ఫస్ట్ ఎంట్రీ ఇచ్చానండి. తర్వాత మళ్ళీ స్కూల్లోకి వచ్చిన తర్వాత, కాలేజీకి వచ్చిన తర్వాత బ్రహ్మచారి అని ఒక నాటిక హాస్యపాత్ర చేయడం, బెస్ట్ కమెడియన్ అవార్డు రావడం నాకు. అంటే విధాత ఆ రోజే డిసైడ్ చేశాడు, నువ్వు కబడ్డీ డైరెక్టర్ అవ్వబోతున్నావురా అని. అందుకనే నాకు బెస్ట్ కమెడియన్ అవార్డు ఇచ్చాడు ఆయన స్కూల్లో. ఆ విధంగా టోటల్గా నేను సినిమా ఫీల్డ్కి రావడం జరిగి సినిమా ఫీల్డ్లో గురువు గారి దగ్గర పాతుకున్నాను, దాసనారాయణ గారి దగ్గర. అయితే ఇందాక నువ్వు అడిగేవమ్మా, నీకు ఫస్ట్ పిక్చర్ అవకాశం ఎలా వచ్చింది అని. నేను గొప్ప చెప్పడం కాదు కానీ మా గురువు గారు దాసనారాయణరావు గారు తన దగ్గర పనిచేసే వ్యక్తుల్ని బిడ్డల్లా చూస్తాడండి ఆయన. వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు. కేవలం వాళ్ళు అసోసియేట్గా, అసిస్టెంట్లుగా, కో డైరెక్టర్లుగా ఉండిపోకుండానే వాళ్ళు డైరెక్టర్లు అవ్వాలి అనే ఒక ఎయిమ్ ఉంటుందండి ఆయనకండి ఎప్పుడు. ఆ ఎయిమ్లోనే నేను 71లో ఆయన దగ్గర జాయిన్ అయితే, నేను సినిమా ఇండస్ట్రీకి వస్తే 79 వరకు నన్ను ఆయన కో డైరెక్టర్గా పనిచేసింది. నేను ఆయన దగ్గర ఒక ప్రొడ్యూసర్ ఆయన దగ్గరికి వెళ్ళి నాకు సినిమా డైరెక్ట్ చేసి పెట్టాలి అని అడిగినప్పుడు, ఆయన ఎవరు, సర్కస్ రాముడు అనే సినిమా తీశారు ఎన్టీ రామారావు గారితో, కోవై చెలియన్ గారు అని. ఆయన వెళ్ళి అడిగాడు. ఆ సినిమాకి నేను కో డైరెక్టర్గా పనిచేశాను. వెళ్ళి గురువుగారు రెండో సినిమా చేసి పెట్టండి నాకు అని అడిగాడు ఆయన, కోవై చెలియన్ గారు, తమిళియన్. అడిగితే నాకు ఖాళీ లేదు, నేను చేయలేను, నరసింహారావుని పెట్టుకోండి, నరసింహారావు చేస్తాడు, వెనకాల ఎవ్రీథింగ్ నేను మీకు సపోర్ట్ ఉంటాను, మీకు పిక్చర్ రిలీజ్ చేసే బాధ్యత నాది అని చెప్పి ఆ అవకాశాన్ని గురువుగారు నాకు ఇప్పించారమ్మా. ఆ విధంగా నాకు ఫస్ట్ డైరెక్షన్ అవకాశం వచ్చింది. సార్ మీరు మొదటి మూవీ తీసానన్నారు కదా? అవును. దాని పేరేంటి సార్? చందమామ. ఓకే సార్, అది ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు అండ్ ఏ ఇయర్లో మీరు రిలీజ్ చేశారు? అది 1980లో స్టార్ట్ చేసామమ్మా. ఓకే. 1983లో రిలీజ్ అయింది. అవునా సార్, ఎందుకు అన్ని ఇయర్స్ పట్టింది సార్? ఎందుకు? కాదమ్మా, అది ఏం జరిగిందంటే నా పిక్చర్ ఫస్ట్ పిక్చర్ చందమామ. ఓకే. ఆ ప్రొడ్యూసర్ గారికి డిస్ట్రిబ్యూటర్ గారికి చిన్న మిస్అండర్స్టాండింగ్ ఏర్పడింది. దానివల్ల ఏమైందంటే ఆ పిక్చర్ మూలన పడిపోయింది. అది ఇంకో విధంగా చెప్పాలంటే అమావాస్య రోజులు వచ్చి మూసుకుపోయింది చందమామ. తర్వాత నేను ఖాళీగానే ఉన్నాను. ఖాళీగా ఉంటే ఇంకా గురువుగారి దగ్గర మళ్ళీ గురువుగారు నన్ను కో డైరెక్టర్గా చేసుకోవడం ఆయనకి ఇష్టం లేక, ఆయన సినిమా షూటింగ్లు జరిగే అన్నిటికీ నన్ను తీసుకెళ్ళి దాసనారాయణ గారు, మా గురువు గారు. ఎందుకంటే డిప్రెషన్కి వెళ్ళిపోతాడు నరసింహారావు, అది కరెక్ట్ కాదు అని. ఈ లోపల ఎన్టీ రామారావు గారి బావమరిది ఆయన రుక్మాంగదరావు గారు, ఆయన బావమరిది రామ్మోహన్ రావు గారు, ఆయన వెళ్ళి రుక్మాంగదరావు గారి చేత రికమెండ్ చేయించుకున్నారు ఎన్టీఆర్ గారి దగ్గర. దాసనారాయణ గారితో చెప్పండి ఒక సినిమా నాకు చేయమని అని. ఆయన ఆల్రెడీ అంతకుముందే కొన్ని సినిమాలు డైరెక్ట్ తీసాడు, ప్రొడ్యూస్ చేశారు రాంబాబు గారు. ఓకే. అప్పుడు గురువుగారు ఏమన్నారంటే దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని, లేదు నాకు ఖాళీ లేదు, నరసింహారావు డైరెక్టర్గా పెట్టుకోండి, నేను మీకు అన్నీ చూసి పెడతాను, పిక్చర్ రిలీజ్ అవుతుంది చేస్తుందండి. అప్పుడు మళ్ళీ రెండో అవకాశం నాకు ఇప్పించారు గురువుగారు. దాని పిక్చర్ పేరే నేను మా ఆవిడ. అది 80లో రిలీజ్ అయింది. 80లోనే వెంటనే ఆల్మోస్ట్ ఆల్
వెంటనే రిలీజ్ అయింది. దాని తర్వాత అదే ప్రొడ్యూసర్ గారు ఏమండో శ్రీమతి గారు అని ఇంకో సినిమా తీశారు. అదే ప్రొడ్యూసర్ గారు ఇల్లంతా సందడని ఇంకో సినిమా తీశారు నాతోటి. దాని తర్వాత చందమామ రిలీజ్ అయింది. ఓకే, 3 రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఫోర్త్ ఫిల్మ్గా ఫస్ట్ మూవీ రిలీజ్ అయింది. మీరు డైరెక్ట్ చేసిన రిలీజ్ అయింది. నువ్వు ఇందాక ఒక ప్రశ్న వేసావమ్మా, ఏంటంటే మీకు మ్యారేజ్ ఎప్పుడైంది అని. అవునవును, నాకు మ్యారేజ్ 79లో అయిందమ్మా. మ్యారేజ్ అవడం ఏంటి, మా శ్రీమతి ఇంటికి రావడం ఏంటి, నాకు డైరెక్షన్ వచ్చింది 1980. సో మేడం వల్ల మీకు అన్ని కలిసి వచ్చినాయి. అదే కాదు, 1981లో మా పెద్దబాబు పుట్టాడు. ఓకే, 1982లో రెండో బాబు పుట్టాడు. అప్పటి నుంచి అసలు వెనక్కి తిరిగి చూసుకోకుండా మొన్న 2000 వరకు కూడా నేను స్పీడ్గా వెళ్ళిపోయాను. స్పీడ్గా వెళ్ళడం ఏంటి, తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు చేశాను, కన్నడలో 7 సినిమాలు చేశాను, తమిళ్లో 1 సినిమా చేశానండి. మేడం గారు అయితే లక్ష్మీదేవి. మేడము అండ్ పిల్లలు ఇద్దరు కూడా బాగా కలిసి వచ్చారు, నాకు బాగా కలిసి వచ్చారు. సార్, మీరు అన్ని కామెడీ మూవీస్ ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి సార్? 100% ఉన్నాయమ్మా. ఏంటంటే మొట్టమొదట నేను చేసినటువంటి చందమామ అనే సినిమా రిలీజ్ అయ్యుంటే అది సెంటిమెంటల్ మూవీ. నాకు వరుసగా సెంటిమెంటల్ మూవీలు వచ్చాయి. బట్ వేరేస్ అది ఆగిపోయి నాకు నేను మా ఆవిడ ఏమండో శ్రీమతి గారు ఇల్లంతా సందడి రిలీజ్ అవ్వడం, అన్ని కామెడీ మూవీస్ అవ్వడం వల్ల ఇండస్ట్రీ ఒక ముద్ర తయారు చేసి కామెడీ డైరెక్టర్ని నన్ను దేశం మీదకి వదిలేసింది ఫిల్మ్ ఇండస్ట్రీ. మనం మీకు దున్నపోతుకి మనం ఏం చేస్తాడో ముద్ర తయారు చేసి ఊరిపై వదులుతాం, ఈ దున్నపోతు వచ్చే తెలియడం కోసం. లైక్ దట్ నాకు ఫిల్మ్ ఇండస్ట్రీ కామెడీ డైరెక్టర్ అని ముద్రేసి వదిలేసింది. కాబట్టి నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా కామెడీ సినిమాలే కావాలని చేస్తారు. జనరల్గా డిమాండ్ అండ్ సప్లై అంటాం దీన్ని. అంటే ఒక షాపులో ఏ వస్తువుకైతే డిమాండ్ ఉంటుందో ఆ వస్తువే ఎక్కువ సేల్ అవుతుంది, మిగిలిన వస్తువుల మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. ఎవరైనా ఇంట్లో లిస్ట్ చేసుకున్నప్పుడు పలా సరుకులు కొనాలని వెళ్ళినప్పుడు ఒరే ఈ సరుకు అక్కడ బాగుంటుందిరా, అదొక్కటే అక్కడ కొందాం అనుకుంటారు. అలాగా ప్రొడ్యూసర్ సినిమా తీయాలనుకున్నప్పుడు మనం కామెడీ సినిమా తీద్దాం అనుకుంటాం కదా, రేలంగ్ గారి దగ్గరికి వెళదాం అని. అలాగే నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ కామెడీ సినిమాలకు వచ్చారమ్మా. వచ్చిన సినిమాలు నేను కాదనకుండా చేయడమే మన డ్యూటీ. ఎందుకు అంటే మనం వచ్చిన సినిమాను వదులుకోకూడదు. ఏ సినిమా వల్ల ఏం జరుగుతుందో తెలియదు ఇక్కడ. టోటల్గా ఓవర్ నైట్ మారిపోతూ ఉంటాయి ఫేట్లు ఇక్కడండి. అంచేత వచ్చిన సినిమాలు నేను వదులుకోకుండా నాకు వచ్చిన ప్రొడ్యూసర్ని సేఫ్ చేయడానికి ఎప్పుడూ ట్రై చేశాను. ఇందాక ఆల్రెడీ మనకి మీరు ఫ్యామిలీ గురించి చెప్పారు కాబట్టి ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి, మేడం గురించి అవ్వచ్చు, మీ పిల్లల గురించి అవ్వచ్చు, ఏమైనా షేర్ చేస్తారా? మా మిస్సెస్ సాయిలక్ష్మి, ఆవిడ పేరు. ఆవిడ పేరు సాయిలక్ష్మి. ఆవిడ హౌస్ వైఫ్. ఆవిడ బెంగళూరు. ఆవిడది అంటే బెంగళూరు అంటే తెలుగు వాళ్ళే. లాంగ్ బ్యాక్ దే సెటిల్డ్ దేర్ ఇన్ బెంగళూరు. తర్వాత పిల్లలేమో మా పెద్దబాబు కిరణ్, రేలంగ్ కిరణ్. అతను సినిమా ఫీల్డ్లో ఉండేవాడు ఫస్ట్. తర్వాత అతను ముక్కుసూటి వ్యవహారం మా ఓడు. ముక్కుసూటి వ్యవహారం సినిమా ఫీల్డ్లో పనికిరాదండి. అలాగని చెప్పి నేను అనేది అడ్డదారిలో వెళ్ళమనో, అబద్ధాలు ఆడమనో, అక్రమంగా సంపాదించమనో నేను చెప్పట్లేదు. లౌకికం కావాలి ఇక్కడండి, లౌకికం. ఆ లౌకికం తక్కువ మా ఊడికి. ముక్కుసూటికి మనసులో ఎదుటి మాట్లాడేస్తాడు. 5-6 సినిమాలు పైనే పనిచేశాడు మా ఊడు. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు, నాకు స్క్రిప్ట్ వర్క్లో పనిచేశాడు, ఇవన్నీ చేశాడు. ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు అన్నారట కూడాను, మీ నాన్నగారు పెద్ద డైరెక్టరు, మళ్ళీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నేర్చుకుని డైరెక్టర్ అవ్వాలా, డైరెక్టర్ అవ్వచ్చు కదా అన్నారట జూనియర్ ఎన్టీఆర్ గారు అప్పుడు ఫస్ట్ పిక్చర్కి మా ఊడికి. అట్లాగా వచ్చేసి మళ్ళీ ఏం చేశాడు అతను, హిప్నోథెరపీ అంటే మానసిక వైద్యం. అది బాంబే వెళ్ళి కోర్స్ చేసి వచ్చి ఇప్పుడు అదే ఇందాక పక్క రూమ్ అన్నానే, ఆ పక్క రూమ్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు కౌన్సిలింగ్లు. అంటే మానసికంగా డిప్రెషన్లో ఉన్న మనుషులకి, కలతలుగా ఉన్న వాళ్ళకి అన్నిటికి అతను వైద్యం చేస్తాడు, మానసిక వైద్యం వితౌట్ మెడిసిన్. దాన్ని హిప్నోథెరపీ అంటామండి.
కోడలేమో రేకీ చేస్తుంది, పెద్దబాబు వైఫ్. రేకీ అంటే ఇళ్ళకి కొంచెం ఏదన్నా ఇదున్నా అదున్నా, ఇంట్లో ఏదో తిరుగుతున్న ఫీలింగ్ ఉన్నా అదున్నా ఇదున్నా, ఇట్లాగా ఏదో చైనీస్ అనుకుంటారు రేకీ అంటే. అది మా కోడలు చేస్తూ ఉంటుందండి. వాళ్ళకి 2 పిల్లలు, ఒకడేమో 6 సంవత్సరాలు, ఒక అబ్బాయి ఏమో 1 year కంప్లీట్ అయింది నిన్న 6వ తారీఖుతోటి. ఇకపోతే రెండో బాబు సతీష్, అతను ఈ వర్క్డ్ ఇన్ డెలైట్. అతను సినిమా ఫీల్డ్ కానీ అది అస్సలు ఇంట్రెస్ట్ లేదు. అతను డెలైట్లో పనిచేసేవాడు ఇక్కడ గచ్చిబౌలిలో. అతనండి చేసిన తర్వాత కోడలు కూడా డెలైట్లో పనిచేస్తుంది. ఇద్దరు మ్యారీడ్, ఇద్దరు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయ్యారు. 7-8 years అయిందండి. అక్కడే ఇల్లు కట్టుకుని అక్కడే ఉండిపోతున్నారు. వాళ్ళకు పాప 7 years. అదండి నా కుటుంబ చరిత్ర. సార్, మీరు దాసరి నారాయణ గారి శిష్యులు కదా, ఆయన గురించి 4 మాటల్లో చెప్తారా సార్? ఆయన మహాసముద్రం అమ్మ. ఆయన 4 మాటల్లో కుదరదు. ఆయన నువ్వు అడిగే బట్టి కొన్ని మాటలు చెప్తాను నేను. ఎందుకంటే ఆయన గురించే అసలు టోటల్గా ఒక 4 hours 5 hours ఎపిసోడ్ తీసుకోవచ్చు. అన్ని విషయాలు ఉన్నాయి ఆయనకి నేను అబ్జర్వ్ చేసింది. అయితే ఆయన గొప్ప మేధావి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి సినిమా ఫీల్డ్లో మరొకరు ఉంటారని నేను అనుకోను. మళ్ళీ డెఫినెట్గా క్రమశిక్షణకి మారుపేరు ఆయన, డెడికేషన్కి మారుపేరండి ఆయనండి. ప్రొడ్యూసర్ని 24 hours దృష్టిలో పెట్టుకునే వ్యక్తి టోటల్గా. అలాగే అసిస్టెంట్స్కి వర్క్ నేర్పడంలో మాస్టర్ ఆయనండి. ఆయన దగ్గర 1 సంవత్సరం వర్క్ చేస్తే మనిషి సూపర్గా తయారవుతాడండి. అసలు వర్క్ 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 వర్క్. చాలామంది స్టేజీల మీద నేను విన్నాను కొన్ని మాటలు, నా జీవితమే సినిమా, నేను సినిమాకే అంకితం అంటారు. అది ఎంతవరకు నిజం పక్కన పెడితే, మా గురువు గారు మాత్రం సినిమాకే అంకితం, సినిమాయే ఆయన జీవితం. టోటల్ 24 hours సినిమా 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 అనేవాడు. ప్లస్ ఆయన శిష్యుల్ని ఎంత గొప్పగా చూస్తాడంటే, ఆయన దగ్గర పనిచేసిన శిష్యుల్ని కన్న బిడ్డల్లాగా చూస్తారండి. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నేను మధ్యలో కొంతకాలం అయిన తర్వాత ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోదామని నేను అనుకున్నప్పుడు, ఎందుకో వచ్చిన భేదాభిప్రాయం మీద వెళ్ళిపోదాం అనుకున్నాను. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పేసి వెళదాం, అది మర్యాద అని చెప్పి నేను 1 వారం రోజులు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ముఖం చూసి చెప్పలేక తిరిగి వచ్చేసానండి. 1 వారం రోజుల తర్వాత ఎలాగైనా సరే ఆయన ముఖం చూడకుండా చెప్పేసి వెళ్ళిపోదామని చెప్పి ఆ రోజు వెళ్ళి ఆయన దగ్గరికి తలంచుకొని ఉండి 1 o'clock అయ్యేటప్పటికి 1:30 రా నరసింహారావు భోంచేద్దాం అన్నాడు ఆయన. 1 నిమిషం సార్ అన్న తలంచుకుని. ఆయన అలా కుర్చీలో కూర్చున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళకి నమస్కారం పెట్టి, నేను ఎక్కడున్నా మీ శిష్యుడిని సార్, మీ పేరు నిలబెడతాను, వస్తాను సార్ అని వెళ్ళిపోయానంతే. మేధావి కదా, గ్రహించాడు. అంటే ఈ నరసింహారావు నా దగ్గర మానేసి వెళ్ళిపోవడానికి ప్రిపేర్ అయ్యాడు. నేను రూమ్కి వచ్చేసాను, బ్యాచిలర్ రూమ్కి. ఓ బాధ ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు పనిచేసిన దాసరావు గారిని వదిలేసి వచ్చేసేమైనా ఒక బాధ. ఓ పక్కన ఒక ఆనందం ఏంటంటే, 1 వారం రోజులు తిరిగాను ఈ విషయం చెప్పడానికి, ఈరోజు చెప్పేసానే అని ఒక రిలీఫ్. ఈ రెండింటి మధ్య కొట్టుమిట్టాడుతున్న టైంలో మా ప్రొడ్యూసర్ గారు ఒక ఆయన వచ్చారు, దిట్టి శ్రీహర్రావు గారు. వచ్చి, నరసింహారావు ఏంటి దాసరి గారి మీద దండయాత్ర చేసేవంట అన్నాడండి ఆయన. దండయాత్ర చేయడానికి నేను ఎంత సార్, సరే నువ్వు ఎందుకు వెళ్ళిపోవాలనుకున్నావు నాకు అనవసరం, అద్దు, నువ్వు వెళ్ళి నీ పని దొరుకుద్ది, పని ఇస్తారు, డబ్బులు వస్తాయి, కానీ ఇటువంటి సెంటిమెంట్ ఉన్న వ్యక్తి దొరుకుతాడని ఒకసారి ఆలోచించు. నువ్వు 1:30కి చెప్పొచ్చావు, ఇప్పుడు ఎంత అయింది టైము? 3:30 అయ్యింది. ఇంతవరకు భోజనం చేయకుండా నువ్వు చెప్పినప్పుడు ఎక్కడైతే కూర్చుని ఉన్నాడో అక్కడే కూర్చున్నాడు ఆయన దాసనారాయణ గారు. నువ్వు ఆలోచించుకో, 2 minutes టైం ఇస్తున్నాను, నువ్వు రావాలనుకుంటే నాకు కూడా రా, లేదు అనుకుంటే వెనక్కి తిరిగి వెళ్ళిపో అన్నాడు. కారులో వచ్చాడు ఆయన, కార్ సీట్లో కూర్చొని చెప్తున్నాడు ప్రొడ్యూసర్ గారు, దిడ్డి శ్రీహర్రావు గారిని ప్రొడ్యూసర్. నేను ఆలోచించాను, నిజమే పని దొరుకుద్ది, డబ్బులు వస్తాయి, బట్ ఇటువంటి సెంటిమెంట్ వ్యక్తి దొరకడే మనకి. ఏదో బాధ కలిగి వెళ్ళిపోదామని అనుకున్నాను అని వెంటనే వెళ్ళాను. నిజంగా కూడా ఆయన అలాగే కూర్చున్నాడు కుర్చీలో. నన్ను చూసి ఆనందపడిపోయి,
నన్ను నా ప్రొడ్యూసర్ని చూసి ఆనందపడిపోయి, ఒరే రాము రారా, తినడానికి ఏమైనా ఉంటే తీసుకురారా అన్నట్టండి. అటువంటి సెంటిమెంటల్ వ్యక్తి దాసనారాయణరావు గారు. శిష్యుల్ని అంత గొప్పగా ప్రేమిస్తాడండి ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు ఎవరినైనా మీరు అడగండి, చేస్తాడు. అలాగే ఎవరైనా ఏదైనా సఫర్ అవుతున్నారు అంటే ఇమీడియట్లీ ఆర్థిక సహాయం చేసేవాడండి. వాళ్ళని పిలిచి అడక్కపోయినా ఆర్థిక సహాయం చేసేవాడు. ఆయన బర్త్డేలు చాలా సంవత్సరాలు బర్త్డేలు చేసుకున్నాడు. ఆయన సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టే బర్త్డే చేసుకుంటాడు. ఎందుకు సార్ మీరు బర్త్డేలు చేసుకుంటున్నారు, మీరు మంచి స్వింగ్లో ఉన్నారు, ఏ ప్రొడ్యూసర్ అయినా చేస్తారు బర్త్డేలు అంటే, వద్దయ్యా, సినిమా ఫ్లాప్ అయ్యి మనం డౌన్ అయినప్పుడు మళ్ళీ ఏ ప్రొడ్యూసర్ మన దగ్గరికి రాడు, ఎవడు ఏ ఫంక్షన్ చేయడు, అప్పుడు దిగాలుగా కూర్చోవాలి, ఎందుకు ఇది అవసరమా, మనమే చేసుకుందాం ప్రతి సంవత్సరం అనేవాడు. ఆయన బర్త్డే రోజు మొత్తం టెక్నీషియన్స్ అందరూ ఆయన ఇంట్లో భోజనాలు, ప్రొడ్యూసర్లు, టెక్నీషియన్స్, డే టైం అండ్ నైట్ టైం. ఇదే కాకుండా నేను ఇన్ఛార్జిగా, తమ్మారెడ్డి భరద్వాజ గారు నేను ఇన్ఛార్జీలుగా ఆయన బర్త్డే రోజు పూర్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్లండి, రిటైర్డ్ ఆర్టిస్టులకి ఎవ్రీ మంత్ ఫండ్ ఎంత ఫండ్ అని వాళ్ళు మెడికల్ ఖర్చులు కానీ వాటికి కానీ వీటికి కానీ ఎవ్రీ మంత్. అటువంటి వ్యక్తి ఇండస్ట్రీలో రాలేడు కూడా మళ్ళీ నాకు తెలిసి. ఓకే సార్, ఇప్పుడు మనకి దాసరి నారాయణరావు గారు ప్రజెంట్ మనకి లేరు. ఇప్పుడున్న జనరేషన్లో ఆ లోటుని ఎవరు భర్తీ చేయొచ్చు అనుకుంటున్నారు?